ఓం నమో వెంకటేశాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకర దర్శనం. శంకరుల విద్యాభ్యాస కాలంలో జరిగిన ఒక మహిమ దగ్గర ఉన్నాం. లక్ష్మీమాత అనుగ్రహం కోసం బాలశంకరులు చేసిన కనకధారా స్తోత్రంలో ప్రార్థన శ్లోక విశేషాలను గమనించాం. ఇంకా 25 శ్లోకాలు ఉన్నాయి. వీటిలోని విశేషాలను బ్రహ్మశ్రీ, సామవేదం, షణ్ముఖ శర్మ గారి వంటి విద్వాంసులు, ఉపాసకులు ఎందరో ఎన్నో విధాలుగా ఆవిష్కరించారు. ఇక్కడ శంకరుల జీవిత చరిత్ర ప్రధానం గనుక ఆ స్తోత్ర సారాంశాన్ని సంగ్రహంగా తెలుసుకున్నాం. ఇది ప్రధానంగా 4 భాగాలుగా దర్శనమిస్తుంది: దృష్టి, శక్తి, సేవ, ఫలం. మొదటిది అమ్మవారి దృష్టి, చూపు. అది మన మీద ప్రసరించి రక్షించాలి అని. అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. ఇందులో అఖిల విభూతి అనే మాట చాలా ప్రధానమైంది. అన్ని విధాల ఐశ్వర్యాలు ప్రసాదించే తల్లి ఆమె కడగంటి చూపు. విజయలక్ష్మి, వీరలక్ష్మి, ధనలక్ష్మి మొదలైన అష్టలక్ష్ముల మౌలిక విభూతి అన్నమాట. అమ్మ ఎప్పుడూ స్వామిని వదలి ఉండదు గనుక ఆ లక్ష్మీనారాయణులు ఆది దంపతులు కనుక ఒకరిని పిలిస్తే ఇద్దరు వస్తారు. సృష్టికి మూలమైన వారి అన్యోన్య భావం 9 శ్లోకాలలో ఈ విధంగా ఆవిష్కరింపబడి ఉంది. 10వ శ్లోకం నుండి 6 శ్లోకాలలో సృష్టి, స్థితి, లయాలకు మూలమైన ఆదిశక్తిగా ప్రారంభించి శ్రీ మహాలక్ష్మి ఉపాసనకు తగినట్లుగా అవతరించడం, ఆ వర్ణనం కనిపిస్తుంది. 10వ శ్లోకం ఇలా ఉంది: గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితిప్రళయకేళిషు సంస్థితాయా తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై. సరస్వతి, లక్ష్మి, పార్వతి అనే ఈ 3 శక్తులుగా ఆవిర్భవించిన పరాత్పరుని భార్యగా దర్శనమిస్తుంది అమ్మ. ఆ అమ్మ నుండి అన్ని శక్తులు వచ్చాయని ఈ వర్ణనలో బాలశంకరుల రచన గంగా ప్రవాహమే. ఇంకా ముందు ముందు ఆ స్తోత్రాలలో చాలా అద్భుతమైన ఆ ధార స్పష్టంగా కనిపిస్తుంది. శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవల్లభాయై. ఇలాగే నమోస్తు నాళీకనిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృతసోదరాయై నమోస్తు నారాయణవల్లభాయై.
నమోస్తు హేమాంబుజపీఠికాయై నమోస్తు భూమండలనాయికాయై నమోస్తు దేవాదిదయాపరాయై నమోస్తు శార్ంగాయుధవల్లభాయై. ఇలా శ్లోకాలు గంగా ప్రవాహంలాగా సాగుతాయి, ఇంకా సాగుతుంటాయి. ఇలాగా 16వ శ్లోకం నుండి ఇక 8 శ్లోకాల తరువాత మన ప్రార్థన సేవ మన్నించి అమ్మ ఇచ్చే ఫలితాలను తెలియజేస్తున్నాయి. వాటిలో ఒకటి ఈ స్తోత్రానికే ధ్యాన శ్లోకం వంటిది. అక్కడ అమ్మకు సంబంధించి ఒక అద్భుతమైన రూపం ఆవిష్కరింపబడింది. దిగ్గస్థిభిః కనకకుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. ఇది గజలక్ష్మి అమ్మవారి రూపం. పద్మంలో ఆసీన అయిన అమ్మను ఇరువైపులా 2 ఏనుగులు బంగారు కలశాలతో ఆకాశగంగా జలాన్ని అభిషేకిస్తున్న ప్రసన్నమైన రూపం. ఆ తర్వాత బిల్వాటవీ మధ్య ఇత్యాది శ్లోకంలో సువర్ణవర్ణాం ప్రణతోస్మి లక్ష్మీం ప్రణమామి లక్ష్మీం, సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం అని ఉంది. హిరణ్యవర్ణాం హరిణీం అనే శ్రీ సూక్తాన్ని ఇది సూచిస్తూ ఉంది. సంపూర్ణ మహాలక్ష్మీ తత్వం ఇదే అని తెలియజేస్తూ ఉంది. చివరగా శంకరులు ఒక అత్యుత్తమమైన కోరికను కోరారు. అమ్మా, నీకు పుట్టినిల్లు పద్మం, నీ ఇల్లు కూడా పద్మమే. నీ మెట్టినిల్లు శ్రీ మహావిష్ణు హృదయ పద్మం. దయతో నా హృదయ పద్మాన్ని కూడా నీ క్రీడాగృహంగా, ఆడుకునే ఇల్లుగా, లీలాగృహంగా చేసుకో తల్లి అని అన్నారు. అంభోరుహం జన్మగృహం భవత్యాః వక్షస్థలం భర్తృగృహం మురారేః కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం. ఇటువంటి వేదమాత స్తోత్రాన్ని పఠిస్తే ఉత్తమ గుణాలు, అధిక సంపదలు ప్రాప్తించి కుబేర సములవుతారు అని ఫలశ్రుతి. సువర్ణధారా స్తోత్రం యత్ శంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేర సమో భవేత్. ఓం నమో వెంకటేశాయ.